హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్ 6. సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడు, అలానే రేడియస్ ఇచ్చాడు. డైరెక్ట్గా మనం ఫార్ములాని కనుక్కోవడానికి ఫార్ములా x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సెంటర్ని హెచ్ కామా కేతో డినోట్ చేస్తాం, రేడియస్ని ఆర్తో. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మన రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. ఓకే, మరి చూద్దాం. గివెన్ దట్ సెంటర్ C of h comma k is equal to 5/2 comma minus 4/3. ఓకే, సో ఇప్పుడు ఇంకా మనం రేడియస్ రాద్దాం. సో ఆల్సో గివెన్ దట్ రేడియస్ స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 6. ఇంకా ఫార్ములాని రాద్దాం. దెర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ so formula x minus h whole square plus y minus k whole square is equal to r square. మరి ఇక్కడ h అంటే 5/2, k అంటే -4/3. సో x మైనస్ 5/2 హోల్ స్క్వేర్. అదేవిధంగా y మైనస్ k అంటే సో మైనస్ ఆల్రెడీ ప్లస్ అయిపోతుంది, 4/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్. ఓకే, ఇంకా మరి సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలానే దీనికి కూడా కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 5/2 హోల్ స్క్వేర్ 25/4 5/2 స్క్వేర్ కదా. సో నెక్స్ట్ మైనస్ 2ab చూడండి, డైరెక్ట్గా రాస్తుంది. 2 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 5/2, 2 క్యాన్సిల్ కదా, ఇంకేమొస్తుంది -5x. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ ఏ స్క్వేర్, ఏ అంటే వై అనమాట, వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే 4/3 హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 16/9 ప్లస్ 2ab. సో 2 ఇంటూ ఏ అంటే వై, బి అంటే 4/3. ఇంతకుముందు 2 1/2 క్యాన్సిల్ అయింది, ఇప్పుడు క్యాన్సిల్ అవ్వదు. 4 2 8y/3 ప్లస్ 8y డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 36 ఉంది కదా, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే -36 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, సరే. మరి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో ఎల్సిఎం చేసి అయినా చేయొచ్చు. ఓకే, సో ఎల్సిఎం చేస్తున్నా. సో 394. సో ఫస్ట్ 2 టేబుల్లో 4 ఒకటి మాత్రమే క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మిగిలినవి ఏవి కావు కాబట్టి నెక్స్ట్ 3తో చేయాలి. 3 1s 4 అట్లనే ఉంటే 3 3s 9. ఇంకా మల్టిప్లై చేయండి. సో 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 3 36. సో 36 ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఇస్ 36. ఓకే, ఇక్కడ డినామినేటర్లో ఎల్సిఎం లేదు, ఏం లేకుంటే 1 ఉంటుంది. సో అంటే ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి దీన్ని. సో 36x² ప్లస్ అదేవిధంగా 4 టేబుల్లో 36 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 9 టైమ్స్. అక్కడ ఉన్న 9ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, కాబట్టి 4 టేబుల్లో 36 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 9 టైమ్స్. ఆ 9ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, అంటే 25తో మల్టిప్లై చేయాలి. సో అంటే 225 అవుతుంది. 25 ఇంటూ 9 225.
ప్లస్ 225 మైనస్ మళ్ళీ ఇక్కడ దీనికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలంటే 36 ఇంటూ 5 180 మైనస్ 180 ఎక్స్ ప్లస్ మళ్ళీ దీనికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతోని మల్టిప్లై చేయండి 36 వై స్క్వేర్. 9 టేబుల్లో 36 4 టైమ్స్ అవుతుంది, 4 ఇంటూ 6 16 64 ప్లస్ 3 టేబుల్లో 36 3 వన్స్ 3 2 టైమ్స్ 12 టైమ్స్ కట్ అవుద్ది, 12 ఇంటూ 8 96 ఇంటూ వై మైనస్ మళ్ళీ 36 ఇక్కడ డినోమినేటర్ లేదు, ఏం లేదు కాబట్టి 36తోని మల్టిప్లై చేయాలి. 36 ఇంటూ 36 6 3 is 18 21 మళ్ళీ 3 6 18 సో 3 3 is 9 10 అవుతుంది 6 9 2 1296 కాబట్టి మైనస్ 1296 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మరి ఇప్పుడు 36 డివిజన్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే 0 అయిపోద్ది, 0 ఇంటూ 36. సో ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్లు ఏమేమి ఉన్నాయంటే 36 ఎక్స్ స్క్వేరు, అలానే వై స్క్వేర్లు చూద్దాం 36 వై స్క్వేర్, అలానే ఎక్స్ టర్మ్స్ చూద్దాం. ఎక్స్ టర్మ్స్ ఇక్కడ మైనస్ 180 ఎక్స్ ఉంది, అయితే వై టర్మ్స్ 96 వై. మరి కాన్స్టెంట్స్ చూద్దాం. ఫస్ట్ ప్లస్లో ఉన్నవి అన్నీ యాడ్ చేద్దాం. 225 ఒక 64, 225 ఒక 64, సో 9 ఇక్కడ 8 289 అనమాట. ఓకే, ఇప్పుడు మైనస్ 1296లో నుంచి 289ని మీరు తీసేసేయండి. 16లో 9 పోతే ఎంత 7, 16లో 9 అంటే 7, ఇంకా 8 ఉంటుంది, 8 మైనస్ 8 0, మళ్ళీ 2 మైనస్ 2 0 బారింగ్ తీసుకుంటాం, ఇంకా 1 అట్లనే ఉంటుంది అనమాట. ఓకే, మైనస్ 1107, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదే మన రిక్వైర్డ్ సర్కిల్, ఇంకే నెంబర్తో క్యాన్సిల్ అవ్వదు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ -1/2 -9 అండ్ రేడియస్ 5. ఇందాక చెప్పండి సేమ్ మోడల్, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మరి సెంటర్ అనే దాన్ని రాస్తున్న -1/2 -9. ఓకే, రేడియస్ ఎంత అంటే 5 అన్నమాట. సో రిక్వైర్డ్ సర్కిల్ రాస్తున్నాను. ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎంత సార్ అంటే -1/2, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, ప్లస్ y మైనస్ కే అనమాట, సో -9 ప్లస్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ 1/4 ప్లస్ 2ab. చూడండి 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2, 2 క్యాన్సిల్, సో ప్లస్ ఎక్స్ రాస్తున్నాను. మళ్ళీ ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 2ab, 2 ఇంటూ వై ఇంటూ 9 18y ప్లస్ 25 లెఫ్ట్ సైడ్కి వస్తే -25 అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్, అదేవిధంగా 18y, మరి కాన్స్టెంట్స్ని అన్నిటిని యాడ్ చేయాలి. ఇక్కడ 1/4 ఉంది, అదేవిధంగా 81 మైనస్ 25. సో ఫస్ట్ ఈ రెండింటిని తీసేసేయండి. 81లో 25 తీసేస్తే ఇక్కడ 16, 11లో 5 పోతే మళ్ళీ 7లో 2 వెళ్తే 5, 56 ఉంటుంది. సో 1/4 ప్లస్ 56 అనమాట. ఎల్సిఎం చేస్తే 4, 1 ప్లస్ 56 4తో మల్టిప్లై చేయండి. 4 6 24, 4 5 20, ఒక 2 22, 224 మొత్తం యాడ్ చేస్తే 225/4 దట్ ఈజ్ ఎస్. కాబట్టి మొత్తం యాడ్ చేస్తే 225/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 4 ఎల్సిఎం అవుతుంది,
సో 4x² 4y² 4తో క్రాస్ మల్టిప్లై చేస్తున్నా ప్లస్ 18 into 4 72y ప్లస్ డినోమినేటర్ సేమ్ డైరెక్ట్గా న్యూమరేటర్స్ని రాసేయండి. సో 4 అటు సైడ్ పోతే 0 అయిపోద్ది. సో 4x² ప్లస్ 4y² 4x ప్లస్ 72y ప్లస్ 225 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.